ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. రాణి అయినటువంటి ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజ ఆవరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండగా రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడినుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. క్రిందటి అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు తన చెలికత్తెలు ఉపవసించి ప్రార్థించి మొర్దెకైకి యూదులకు ఒక హామీ ఇచ్చింది కదా, నేను నశించినా నశిస్తాను, అయితే యూదులందరి తరపున మాట్లాడేందుకు నేను రాజు సన్నిధికి పిలవబడకపోయినా వెళ్తాను, అది చట్ట విరుద్ధమైన వెళ్తాను అని. అయితే రాణి అయిన ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళింది, కానీ రాజు ప్రజల కొరకు వెళ్ళింది. నేను చెబుతున్న రెండవ రాజు భూ సంబంధమైన రాజు కాదు. నిజంగా ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు కదా, రాజరికమే. రాజుకు రాజు కోపగించి ఒక్క మాట సెలవిస్తే ఇక ఎంతటి వారైనా తిరుగుండదు. వారిచ్చిన మాట కోసం వారు వెనుదిరిగారు కదా. అయితే నాకు కీర్తనల్లో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 106వ అధ్యాయంలో 44, 45, 46 వచనాల్లో, ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను, తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను, వారిని చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లుగా రాజుల హృదయములు ఆయన ఎదుట కాలువల్లాగా ఉంటాయి, తన చిత్తవృత్తి చొప్పున వాటిని తిప్పుతాడు. దేవుడు రాజు హృదయాన్ని ఎస్తేరు వైపు తిప్పాడు. రాజు రాజదండాన్ని ఎస్తేరుకు చూపించాడు. దేవుడు రాజు హృదయాన్ని తిప్పగా రాజు తన రాజదండాన్ని ఎస్తేరు వైపు తిప్పాడు. దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి నిబంధనను ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆల్వేస్ హీ రిమెంబర్స్ హిస్ కవెనెంట్. అయితే ఆ దేవుని వాగ్దానం పట్ల నమ్మకం ఉన్నటువంటి మనమేం చేయాలి? వెళ్ళి రాజు సముఖములో నిలబడాలి. ఇక్కడ మొర్దెకై మాట యూదులకు మరోవైపు నుండి విడుదల సహాయం కలుగుతుంది, నువ్వు మౌనంగా ఉంటే అని ఎస్తేరుని హెచ్చరిక చేశాడు. అంత ఖచ్చితమైనటువంటి నమ్మకం దేవునిపైన మొర్దెకైకి ఉంది. ఆదికాండం 43వ అధ్యాయంలో యోసేపు తన తమ్ముడిని తీసుకుని రాకపోతే తిరిగి నా దర్శనానికి రావద్దని కఠినంగా మాట్లాడినప్పుడు ఆ విషయాలు తండ్రికి వివరిస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు యాకోబు అంటాడు, మీ సహోదరైన బెన్యామీను మీరు తీసుకుని వెళ్ళండి, దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక అంటాడు. పిలవబడకపోయినా ఎస్తేరు రాజు సన్నిధిలో ప్రవేశించింది. మరి ఈ పరలోకపు రాజు ఆయన సన్నిధానికి వెళ్ళడానికి ఏ సందర్భాల్లో మనకు అవకాశం ఇచ్చాడు? ఓ ప్రత్యేకమైన సమయాన్ని పెట్టాడా? లేఖనాలు పదే అంటున్నాయి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ ఇన్విటేషన్, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రారంభించబడుతూ యోహాను సువార్త 6:37 అంటాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఏ సందర్భమైనా ఏ సమయమైనా సమయోచితమైనటువంటి సహాయం పొందినట్లుగా, ధైర్యంతో కృపాసన వద్దకు చేరినట్లు, సమృద్ధి ప్రవేశం కలిగినట్లుగా మన ప్రధాన యాజకుడైన యేసు మనకు మార్గాన్ని సుగమం చేశాడు. ఎస్తేరు రాణిని చూసినటువంటి రాజు అంటున్న మాట చూడండి. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలనో, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా, ఈ రాజు కూడా అందరి రాజుల్లాగే తన భార్య అయినటువంటి రాణి అయిన ఎస్తేరుకి సగం రాజ్యం వరకు ఇచ్చేందుకు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ పరిశుద్ధులు పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. 10వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎస్తేరుకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, తన ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సరాసరిగా యూదుల అంశాన్ని రాజుతో ప్రస్తావించకుండా ఆ ఎస్తేరు రాజును అలాగే దుష్టుడైన హామానును రేపటి దినాన వారి కొరకు సిద్ధపరుస్తున్నటువంటి విందుకు రమ్మని ఆహ్వానిస్తోంది.
ఇక ఈ అధ్యాయంలో 9 నుండి 14 వచనాలు మనం చూస్తే ఈ దుష్టుడైనటువంటి హామాను ఎలా విర్రవీగుతున్నాడో మనకు కనపడుతుంది. ఇదివరకే తన స్థానాన్ని అధికారులందరికంటే హెచ్చుగా చేశాడన్న గర్వంతో ఉన్న హామాను ఇప్పుడు రాజును కేవలం తనను మాత్రమే రాని విందుకు పిలిచిందన్న సంతోషంతో ఇంటికెళ్ళి తన భార్య అయిన జెరెషుకు అంతా వివరిస్తున్నాడు. అయితే తన భార్యతోనూ తన స్నేహితులతోనూ మొర్దెకై గురించి కూడా చెబుతున్నాడు. నా అధికారం ఎంత హెచ్చుగా ఉన్నా మొర్దెకై ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు వంగడం లేదు, నమస్కారం చేయడం లేదు, ఇది నాకు కలతగా ఉందని. నిరపరాధి అయిన లాబానును చంపించి అతని రక్తం ఒలికించినటువంటి ఆహాబు భార్య అయిన ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు భార్య అయిన యెజబెలు వంటిది చూడండి జెరెషు. అతని భార్య అతని స్నేహితులు కలిసి ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. 10 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించి మొర్దెకైని ఉరిదీయించాలని రాజుతో మాట్లాడాలని పురికొల్పుతున్నారు. మరి వారి ఆలోచన నెరవేర్చబడిందో లేదో మనం రేపటి పాటుగా ధ్యానం చేయొచ్చు. అయితే ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నప్పుడు మరో కీర్తన 106వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 23వ వచనం చూడండి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారి నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. దేవుని ప్రజలు దైవోగ్రతకు లోనై నశించే సమయంలో ఆయన ఎంచుకొని ఏర్పరచుకున్న ఆయన సేవకుడైన మోషే దేవునికి ప్రజలకు మధ్యలో ప్రజలు నశించకుండా అడ్డుపడ్డాడట. ఇది కదా ప్రార్థనా జీవితం. ఎస్తేరు తన ప్రజలందరి పక్షాన తన ప్రజల విమోచన కొరకై రాజు సముఖంలో వెళ్ళి నిలబడింది. ఇది కదా ప్రార్థనా జీవితం. శ్రమపడుతున్నా, హింసించబడుతున్న సార్వత్రిక సంఘము పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థనా భారంను కలిగి ఉండకపోతే, నీకు కలిగిన తొందర ఏం లేదని మౌనంగా ఉన్నట్లయితే, మొర్దెకై ఎస్తేరును హెచ్చరిక చేసిన నేను మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలకు మరొక వైపు నుంచైనా సహాయం కలుగుతుంది. అయితే నీవు నీ ఇంటి వారు ఖచ్చితంగా శిక్షించబడతారు. మోసే కాలంలో మోసే సమయం ముగిసింది, ఎస్తేరు సమయం ముగిసింది. ఇప్పుడు ఇది నీ సమయం. నీ ప్రార్థన, మన ప్రార్థన సమస్యలను అడ్డుకోగలదు. రాజు సమ్ముఖానికి వెళ్ళి నిలబడి రాజు దయాదాక్షిణ్యాలను పొంది ప్రజల క్షేమం కొరకు జవాబులు తెచ్చే ప్రార్థనా పరులుగా కొనసాగుదుముగాక. గాడ్ బ్లెస్ యూ.